సౌత్ ఇండియాలో కట్టేటువంటి జిఎస్టీ మొత్తం కూడా గుజరాత్ మార్వాడీల చేతిలో ఉన్నది. సుమారుగా 28 మంది లూటర్స్, బ్యాంక్ లూటర్స్ ఉంటే, బ్యాంకు దొంగలుంటే అందులో 27 మంది గుజరాతీ మార్వాడీస్. ఇవన్నీ లెక్కలే ఉన్నాయి. మన విశ్వగురు గారు ఛాతి విరుచుకొని మాట్లాడతారు, 2 చేతులు విశ్వగురునని. మీ యూనివర్సిటీలలో ఇదే ప్రపంచంలో ఉన్న 500 యూనివర్సిటీలలో టాప్ యూనివర్సిటీల్లో ఇండియన్ యూనివర్సిటీ ఒక్కటి లేదు. ఏమై రైట్ మేడం? ఇండియన్ యూనివర్సిటీకి స్థానం లేదు. 500 యూనివర్సిటీస్లో లెక్కలు తేలినాయి ప్రపంచవ్యాప్తంగా. డెమోక్రసీలో బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇండియా అంటారు. దీని స్థానం 161వ స్థానం ప్రపంచంలో. బిగ్గెస్ట్ డెమోక్రసీ, లార్జెస్ట్ డెమోక్రసీ ఇండియా అంటారు కదా, దాంట్లో 161వ స్థానంలో ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్లో దీని స్థానం 161. ఈ 10 సంవత్సరాలలో 56 హ్యూమన్ డెవలప్మెంటల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. 32 మోర్ ఇంపార్టెంట్. అవుట్ ఆఫ్ 32, 3 ఆర్ మోర్ ఇంపార్టెంట్. లిటరసీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్. ఈ మూడిట్లో కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అతి పేద దేశాల కన్నా వెనకబడి ఉంది. ఇక పెట్రోల్, డీజిల్ చూద్దాం. బ్యారెల్ $75 ఉన్నప్పుడు ఒక బ్యారెలు, మన దగ్గర పెట్రోల్ ధర, డీజిల్ ధర 60 రూపాయలు. ఇప్పుడు బ్యారెల్ రేటు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ రేటు 40 రూపాయలకు వచ్చింది. పాకిస్తాన్లో పెట్రోల్ రేటు 35 నుంచి 40 రూపాయలు ఉంది. మరి ఈ దేశంలో ఎంత ఉంది? 100 రూపాయలు, 110 రూపాయలు కదా. మరి ఈ విశ్వగురు ఏం చేస్తున్నాడు అంటే, ఈ దేశంలో మొత్తం ఉన్నటువంటి ఆదాయాన్ని మొత్తాన్ని కూడా, అందుకే రామ్ మనోహర్ లోహియా మాట మళ్ళీ గుర్తు చేస్తున్నాం మీకు. రామ్ మనోహర్ లోహియా ఏమంటే, బ్రాహ్మణిజం లూటెడ్ ద బ్రెయిన్ ఆఫ్ ఇండియా, బనియా లూటెడ్ ద బెల్లీ ఆఫ్ ఇండియా అంటాడు. ఇది ఎవరితోటి అనలేదు, నెహ్రూతోటే అంటాడు, పండిట్ జవహర్లాల్ నెహ్రూతో 1953లో. కాబట్టి యువకులారా, విద్యార్థులారా, మా టైం అయిపోయింది. మేము 70, 65, 70కి వచ్చేసాం. మేము ఎట్లకట్ట కొంచెం వెలుగులో ఉన్నాం. రేపు రాబోయే మీ పిల్లలకు కూడా ఒక చీకటి యుగంలో బతకబోతున్నారు. ఎడ్యుకేషన్ ఉండదు, హెల్త్ ఉండదు. వాడు ఒకడు ఉన్నాడు, ఒక పిచ్చోడు, ఇంగ్లాండ్ బేస్డ్ జూ, రాత్ చైల్డ్ అని ఒకడున్నాడు. వాడు ఏమంటాడంటే 600 కోట్ల జనాభా ఉన్నప్పుడు అన్న మాట ఇది, ప్రపంచ జనాభా. ఈ భూమి 600 కోట్ల జనాభాని మొయ్యలేదు. వీళ్ళ మొత్తాన్ని బయో వార్ఫేర్ తీసుకురండి, యుద్ధాలు క్రియేట్ చేయండి, వైరస్ని పంపండి, కోవిడ్ లాగా ఎవరినైనా పంపండి. ఈ భూమి కేవలం, ఈ భూమి మీదకి 100 కోట్ల జనాభానే ఉండాలి అన్నాడు వాడు. రాత్ చైల్డ్ అనేటువంటి జ్యూస్ అనార్కిక్ ఫెలో. సో మీరు నిర్ణయించాలి, యువకులంతా కూడా, మీ స్టూడెంట్స్, మీ కాలేజీలలో మీరు నిర్ణయించాలి. ఏమిటి అంటే, మీ పిల్లల భవిష్యత్తు ఏమిటి? మీ భవిష్యత్తు ప్రక్కన పెట్టండి, మీ పిల్లల భవిష్యత్తుని. కనీసం మీరు చదువుకుంటున్నారు, మీ పిల్లలు చదవనివ్వరు. 500 ప్రైవేటు యూనివర్సిటీలకి పర్మిషన్ ఇవ్వబోతుంది ఈ గవర్నమెంట్. ప్రైవేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్స్ ఉండవు. ఆశ్చర్యం ఏమిటంటే, మొన్న ఈడబ్ల్యూఎస్ పెట్టారు 10%. ఈడబ్ల్యూఎస్కి అసలు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఏమిటి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ దే షుడ్ బి గివెన్ ద సీట్, 10% రిజర్వేషన్. కానీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ నుంచి ఓబీసీలని, ఎస్సీలని, ఎస్టీలని మినహాయించారు. మరి ఎవరికి పోతాయి ఈ 10% సీట్స్? రిజర్వేషన్ల మీద మొత్తుకొని ఏడ్చుకుంటూ ఈ 40-50 సంవత్సరాలు బట్టి ఏడుస్తున్న వాళ్ళంతా కూడా, మరి ఏఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు, పార్లమెంట్లో బిల్లు పాస్ చేసినప్పుడు ఒక్క గాడిద కూడా మాట్లాడేది రాజకీయ నాయకులు మాట్లాడారా? మాట్లాడారు. మరి ఏమనుకుంటారు వీళ్ళు? ఒక్కడ కూడా దాని మీద వాయిస్ రైజ్ చేయలేదు. ఆర్టికల్ 370 క్లోజ్ చేసినప్పుడు ఎవరైతే వాయిస్ రైజ్ చేయలేదో,
బాబ్రీ మసీద్ కూల్చివేతలో ఎవరినైతే క్షమించేశారో, బిల్కిస్ బానో కేసులో ఎవరికైతే 11 మందిని తీసుకొచ్చేసి ఊరేగించి బొట్లు పెట్టి ఊరేగించి కొబ్బరికాయలు కొట్టారు, కానీ ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడేది, ఈడబ్ల్యూ వచ్చినప్పుడు కూడా మాట్లాడేది. మరి ఈ రిజర్వేషన్స్ మీద పడి ఏడ్చిన వాళ్ళంతా కూడా ఏమయ్యారు? ఈడబ్ల్యూఎస్లో అన్ని కులాలు ఉండాలి కదా లెక్క ప్రకారం. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అందరూ కూడా వీళ్ళు ఉండాలి కదా. వీళ్ళకి అందులో పర్మిషన్ లేదు. వేర్ ఇట్ ఇస్ గోయింగ్? సో ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు థింక్ అబౌట్ ఇట్. ఐ ఆమ్ 70+, మేడం ప్రాబ్లీ 60+. 60+, 70+. Okay, madam is 77. So we enjoyed the golden period of this post-independent India. You are going to face the music. మీరు అనుకుంటున్నారు మీరు కాలేజీకి వచ్చి చదువుతున్నారు అనుకుంటున్నారు, మీ పిల్లలు చదవనివ్వరు. ఇప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ చేసిన వాళ్ళు పనికి ఆహార పదానికి వెళ్తున్నారు. పనికి ఆహార పథకానికి. సో ఈ సిచ్యువేషన్ని మీరు సీరియస్గా ఆలోచిస్తారని చెప్పేసి మిమ్మల్ని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అవర్ డ్యూటీ ఈజ్ ఓవర్. అవర్ డ్యూటీ ఈజ్ ఓన్లీ టు కనెక్ట్ యూ ఫ్రమ్ ఫ్యాక్ట్ టు ఫాల్స్. వాట్ ఈస్ ఫ్యాక్ట్, వాట్ ఈస్ మిత్. I also request the leftist friends here, you need a myth to counter the myth. రామాయణ భారతాలన్నీ కూడా మిత్. ఇక్కడ నేను ఇంకొక మాట రాశాను ఒక దగ్గర, ఏమనంటే మహాభారతంలో ఉన్నటువంటి కౌరవులంతా కూడా శూద్రులు, పాండవులంతా కూడా ఆర్య బ్రాహ్మణ్ క్షత్రియులు. నేను ఒక మంచి ఇంటలెక్చువల్ని అడిగాను, ఈ మధ్యన పుస్తకాలు రాశారు వారు, ఇవి మన మూలాలని కల్లూరి భాస్కరం గారు రాశారు. వారిని అడిగాను, దిస్ ఈజ్ మై ప్రపోజల్, వాట్ డూ యూ సే, డూ యూ అగ్రీ ఆర్ నాట్? ఐ డూ అగ్రీ విత్ దట్ అన్న. సో ఇది